ఆదాయ పన్ను చట్టాన్ని తీసుకురాబోతోంది కేంద్రం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సెకండ్ సెషన్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. 1961 ఇన్కమ్ ట్యాక్స్ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది కేంద్రం. పాత చట్టానికి సవరణ కాదని పూర్తిగా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని కేంద్రం చెప్తోంది. పాత చట్టంలో 298 సెక్షన్స్, 23 చాప్టర్స్ ఉండగా నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా కొత్త బిల్లుని రూపొందించినట్లు ఆర్థిక శాఖ చెప్తోంది. పాత దాంతో పోల్చితే దాదాపు 60% తక్కువ పేజీలతో ఈ చట్టం ఉంటుందని కేంద్రం చెప్తోంది. అయితే పాత దాంట్లో ఉపయోగంలో లేని పలు సెక్షన్స్ ని అధికారులు తొలగించారు. పర్సనల్, ఐటీ, కార్పొరేట్ ట్యాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, గిఫ్ట్ వెల్త్ ట్యాక్స్ లో మార్పులు చేశారు. కొత్త చట్టం తీసుకురావడంతో పాటు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరటనిచ్చే అవకాశం కనిపిస్తోంది. 15 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి కొంత ఊరట కల్పించే ఛాన్స్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 25 లక్షలకు పైగా ఆదాయానికి సరికొత్త పన్ను స్లాబ్ తెచ్చే ప్రతిపాదన కూడా కేంద్రం చేస్తోంది. ఇప్పటి వరకు పాత ఆదాయ పన్ను విధానం ప్రకారం 10 లక్షలు దాటిన వారికి పన్ను ఆదాయంపై 30% ట్యాక్స్ వేస్తున్నారు. అయితే ఈ కొత్త పన్ను విధానంలో 15 లక్షలు దాటితే 30% పన్ను పడుతోంది.